అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలోని కుక్కలదొడ్డి మీదుగా తిరుమలకు వెళ్లే పాదయాత్రను నిషేధించినట్లు పోలీస్ అటవీ శాఖ అధికారులు తెలిపారు. కుక్కలదొడ్డి సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, క్రూర మృగాలు తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ప్రజల భద్రత దృష్ట్యా కాలిబాట ప్రయాణాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందు వెళ్ళిండొచ్చు వీళ్ళు 15 సార్లు 20 సార్లు వెళ్ళాం మేము 20 ఇయర్స్ నుంచి అంటున్నారు. ఆ రోజు ఎలిఫెంట్స్ లేవు, ఈరోజు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యలో మొత్తం చాలా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉండే దానివల్ల పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనము ప్రజలందరికీ కూడా, భక్తులకి అందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే ఆ రూట్ వెళ్ళకండి. రోడ్వేస్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ రూట్లోకి వెళ్ళి ఇంకా అటాక్ ఏదైనా జరిగితే 50-100 మంది చనిపోయే ఇలాంటి ఒక ప్రమాదం కూడా రావచ్చు ముందరికి. దాని తర్వాత ఒకసారి అటాక్ అయితే జనరల్గా 4-5 వేల మంది ఏమవుతారు, స్కెటర్ అయిపోతారు ఫారెస్ట్. వీళ్ళని వెతికే కూడా మనకు 1 month 2 months పడవచ్చు దాని తర్వాత, ఎందుకంటే లోపల నెట్వర్క్ లేదు. అందరికీ మా తరఫున ఒక విజ్ఞప్తి, ఎవరు కూడా ప్రజలు వెళ్ళాలి అనుకుంటే తిరుమల దర్శనానికి వయా రోడ్డు మార్గం ఉంది. తిరుపతి వెళ్ళి తిరుపతి నుండి తిరుమల వెళ్ళొచ్చు. అంటే మీకు ఇతర రోడ్డు మార్గాలు ఉంటే అవి మీరు ఎంచుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి అన్నమయ్య మార్గం అయితే సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏనుగులు కావచ్చు, లేదంటే పుళ్ళు కావచ్చు, అదర్ క్రూరమృగాలు కావచ్చు, వాటి వల్ల ముప్పు ఉంది. అండ్ గత 3 రోజులుగా చెప్పినట్టు వర్షం పడుతుంది. అండ్ అక్కడ నీటి నిల్వలు కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకి వెళ్ళే ప్రజలకు కూడా కొద్దిగా దానివల్ల హాని ఉంటుంది. వెళ్తున్న ప్రజలు ఎవరు కూడా ఆ దారి ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము.